హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ట్రాకర్. లైఫ్లో అస్సలు మిస్ అవ్వకూడని కొన్ని ఉంటాయి భయ్య. అవి ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది. కానీ మన మూవీ లవర్స్కి మాత్రం అది స్ట్రేంజర్ థింగ్స్ అనే వెబ్ సిరీస్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్ ఏదైనా ఉందా అంటే అది స్ట్రేంజర్ థింగ్సే. రీసెంట్గా రిలీజ్ అయిన వాల్యూమ్ 2 దెబ్బకు నెట్ఫ్లిక్స్ క్రాష్ అయిందంటే ఇది ఏ రేంజ్ సిరీసో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ ఇప్పటి వరకు 4 సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు ఫైనల్ వార్ అంటే సీజన్ 5 కన్క్లూజన్కు సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ను స్టార్ట్ చేయలేదా? డైరెక్ట్గా సీజన్ 5 చూడాలి అనుకుంటున్నారా? లేదా చూసిన వారు స్టోరీని కొంచెం మర్చిపోయారా? డోంట్ వరీ, ఈ వీడియో మీకోసమే. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, హాకిన్స్ టౌన్లో అసలు ఏం జరుగుతోంది, ఆ వింత లోకం ఏంటి, అసలు ఈ 11 ఎవరు, ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఈ వీడియో చూసి డైరెక్ట్గా సీజన్ 5 చూస్తే ప్రీవియస్ 4 సీజన్ చూడలేదన్న కన్ఫ్యూజన్ ఉండదు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఇప్పటికే 2 వాల్యూమ్స్ రిలీజ్ అయ్యాయి. ఫైనల్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. ఈలోగా సీజన్ 1 నుంచి సీజన్ 4 వరకు ఏం జరిగిందో సింపుల్గా క్లియర్గా చెప్తాను. సీజన్ 5 ఎగ్జైట్మెంట్ పోకుండా చెప్తాను. చూశాక అన్ని క్యారెక్టర్లకు కనెక్ట్ అయిపోతారు. ముందుగా స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీని బ్రీఫ్గా డిస్కస్ చేస్తే ఇది 90s 80sలో అమెరికాలోని హాకిన్స్ అనే చిన్న టౌన్లో జరుగుతుంది. అక్కడున్న ఒక సీక్రెట్ ల్యాబ్ వల్ల సూపర్ న్యాచురల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దీంతో అప్సైడ్ డౌన్ అనే మరో డార్క్ వరల్డ్ ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ మాన్స్టర్స్ ఉంటాయి. 2 ప్రపంచాలు కనెక్ట్ అయ్యి చివరికి ప్రపంచమే అంతమయ్యే పరిస్థితికి వస్తుంది. దాన్ని ఎలా అధిగమిస్తారో ఫైనల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం. వీళ్ళు సిరీస్కు హార్ట్ లాంటి వారు. 11 అలియాస్ ఎల్ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి. తన మైండ్తో థింగ్స్ను మూవ్ చేయగలదు, ఎదుటి వాళ్ళపై అటాక్ చేయగలదు. ల్యాబ్లో పుట్టింది, చాలా ఎమోషనల్. మైక్ వీలర్ వెరీ స్మార్ట్, లీడర్ టైప్ బాయ్, ఎల్తో లవ్. డస్టిన్ హెండర్సన్ వెరీ ఫన్నీ అండ్ ఇంటెలిజెంట్ ఫెలో. లూకాస్ సింక్లేర్ బ్రేవ్ అండ్ స్పోర్ట్స్ లవర్. విల్ బయర్స్ సెన్సిటివ్ బాయ్, కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అప్సైడ్ డౌన్తో స్పెషల్ కనెక్షన్. స్టోరీ మొత్తం ఈ వీల్ గడ్ చుట్టూనే తిరుగుతుంటుంది. మ్యాక్స్ మేఫీల్డ్ కూల్ గర్ల్, స్కేట్ బోర్డ్ చేస్తుంది. సీజన్ 2లో ఎంట్రీ ఇస్తుంది. మన లూకస్ గాడికి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. స్టీవ్ హ్యారింగ్టన్ ఫస్ట్ బ్యాడ్ బాయ్లా కనిపిస్తాడు, తర్వాత బెస్ట్ హీరోగా మారిపోతాడు. మన డస్టిన్ గాడికి వీడంటే చాలా ఇష్టం. నాన్సీ వీలర్ మైక్ వాళ్ళ అక్క. షీఈస్ బ్రేవ్ అండ్ ఇన్వెస్టిగేటర్. స్టార్టింగ్లో స్టీవ్తో లవ్లో ఉంటుంది, తర్వాత బ్రేకప్ అయిపోతుంది. జొనాథన్ బయర్స్ విల్ బ్రదర్, క్వైట్ పర్సన్, ఫోటోగ్రఫీ లవర్. తమ్ముడు అంటే చాలా ఇష్టం. స్టీవ్తో బ్రేకప్ అయ్యాక నాన్సీ జొనాథన్ లవ్లో పడతారు. జిమ్ హాపర్ హాకిన్స్ పోలీస్ చీఫ్, రఫ్ అండ్ టఫ్ కానీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఎల్ను డాడ్లా ప్రొటెక్ట్ చేస్తాడు. జాన్స్ బయర్ విల్ వాళ్ళ అమ్మ, సూపర్ స్ట్రాంగ్ మదర్. ఇంకా రాబిన్, ఎరికా వంటి కూల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ కనెక్షన్స్ అదిరిపోతాయి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అది ఒక చిన్న టౌన్, దాని పేరు హాకిన్స్. బయటికి చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఆ టౌన్ కింద మరొక ప్రపంచం ఉంది. అదే అప్సైడ్ డౌన్. స్ట్రేంజర్ థింగ్స్ కథ అక్కడే మొదలవుతుంది. ఒక రాత్రి విల్ బయర్స్ గాడు ఫ్రెండ్స్తో ఆడుకొని తన సైకిల్ మీద ఇంటికి వస్తూ ఏదో చూసి కనిపించకుండా పోతాడు. దీంతో విల్ను వెతకడానికి వాడి ఫ్రెండ్స్ మైక్, డస్టిన్, లూకస్ బయలుదేరుతారు. అలా అడవిలోకి వెళ్ళిన వాళ్లకు ఒక సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. పేరు 11. చూపుతోనే వస్తువులను కదిలించగలదు, మనుషులపై అటాక్ చేయగలదు. ఆ అమ్మాయిని మైక్ గాడు వాళ్ళ పేరెంట్స్కు తెలియకుండా సీక్రెట్గా ఇంటికి తీసుకెళ్ళి తన రూమ్లోనే షెల్టర్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తన పవర్స్ తెలుసుకున్న మైక్, డస్టిన్, లూకస్లు విల్ ఎక్కడున్నాడో కనిపెట్టాలని చెప్తారు. అప్పుడు 11 షాడో వాక్ ద్వారా విల్ ఇంకా బతికే ఉన్నాడు, కానీ ఇక్కడ కాదు అని చెప్తుంది. మరోవైపు హాపర్ అండ్ వాళ్ళ పోలీస్ టీం ఎంత వెతికినా విల్ గాడు దొరకడు. ఫైనల్గా ఒక నదిలో పడి విల్ చనిపోయాడని విల్ డెడ్ బాడీని బయటకు తీస్తారు. కానీ విల్ వాళ్ళ అమ్మ జాయిస్ మాత్రం తన కొడుకు చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతుంది. ఈ టైంలోనే విల్ గాడు తాను బతికే ఉన్నానని వాళ్ళ అమ్మకు లైట్స్ ద్వారా హింట్ ఇస్తాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు.
అయితే డౌట్ వచ్చిన హాపర్ మార్చురీకి వెళ్ళి విల్ డెడ్ బాడీని చూడగా అది రియల్ డెడ్ బాడీ కాదని తెలుస్తుంది. దీంతో ఏదో జరుగుతుందని రియలైజ్ అయిన హాపర్ సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్యారలల్గా విల్ గడి ఫ్రెండ్స్ కూడా 11 హెల్ప్తో విల్ను వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వెతుకుతున్న వారికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు విల్ గడు ఉన్నది ఈ ప్రపంచంలో కాదని, హాకిన్స్ కింద ఉన్న మరో ప్రపంచంలో అని తెలుస్తుంది. ఆ ప్రపంచం పేరే అప్సైడ్ డౌన్. ఏంటంటే హాకిన్స్ ల్యాబ్లో సైంటిస్టులు చేసిన ఒక ప్రయోగం వల్ల మన ప్రపంచానికి మరో వింత ప్రపంచానికి మధ్య గేట్ ఓపెన్ అవుతుంది. దాన్నే అప్సైడ్ డౌన్ అంటారు. ఇది మన ప్రపంచంలానే ఉంటుంది, కానీ అంతా చీకటి, విషపూరితమైన గాలి, భయంకరమైన డెమోగార్గన్స్ అనే మాన్స్టర్స్తో నిండి ఉంటుంది. ఆ డెమోగార్గన్ హాకిన్స్లోకి వచ్చి మనుషులను ఎత్తుకెళ్తుంటుంది. పిల్లిగాడి ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ, హాపర్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఎన్నో అడ్వెంచర్స్ చేస్తే చివరకు విల్గాడు మళ్ళీ మన ప్రపంచంలోకి వస్తాడు. ఇదే టైంలో 11 తన శక్తినంతా ఉపయోగించి డెమోగార్గన్ను ఓడిస్తుంది. తాను కూడా చనిపోతుంది. ఆ టైంలో మైక్ను చూస్తే మనకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడింది. విల్ రావడం, డెమోగార్గన్ చావడంతో అందరూ అనుకుంటారు కథ అయిపోయిందని. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. అంతా హ్యాపీగా ఉన్న టైంలో విల్ సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళి వామిట్ చేసుకుంటాడు. ఆ వామిట్లోంచి చిన్న డెమోగార్గన్ బయటపడుతుంది. విల్ తిరిగి వచ్చిన అతను పూర్తిగా సేఫ్ కాదని సీజన్ 2లో అర్థమవుతుంది. అతని లోపల మైండ్ ఫ్లేయర్ అనే పెద్ద విలన్ ఉంటుంది. మైండ్ ఫ్లేయర్ అంటే అప్సైడ్ డౌన్ అనే ప్రపంచానికి రారాజు. దీంతో విల్ బాడీ హాకిన్స్లో ఉన్నప్పటికీ మైండ్ మాత్రం అప్సైడ్ డౌన్లోనే స్టక్ అయిపోతుంది. దీంతో ఎక్కడికి వెళ్ళినా విల్ను అది వెంటాడుతుంది. ఈ సీజన్లో క్యారెక్టర్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. 11 తన పాస్ట్ గురించి తెలుసుకుంటుంది. స్టీవ్ హ్యారింగ్టన్ కేర్లెస్ బాయ్ నుంచి ప్రొటెక్టర్ అవుతాడు. ఈ సీజన్లోనే విల్ గాడి ఫ్రెండ్స్ బ్యాచ్లోకి మ్యాక్స్ కూడా జాయిన్ అవుతుంది. ఇదే సీజన్లో మ్యాక్స్ స్టెప్ బ్రదర్ బిల్లీ కూడా ఎంట్రీ ఇస్తాడు. బిల్లీ వెరీ అగ్రెసివ్ క్యారెక్టర్. లూకస్తో మ్యాక్స్ క్లోజ్గా ఉండడం బిల్లీకి నచ్చదు. ఇలా సాగుతూ ఉండగా విల్ మైండ్ను మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేస్తుంది. చనిపోయింది అనుకున్న ఎల్ సీక్రెట్గా జిమ్ హాపర్ ఇంట్లో షెల్టర్ పొందుతుంది. ఎందుకంటే హాకిన్స్ సీక్రెట్ ల్యాబ్ నుంచి పారిపోయి వచ్చిన ఎల్ కోసం ఆ ల్యాబ్ వారు వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి కనిపించకుండా ఉంటుంది. ఎల్ను హాపర్ తన సొంత కూతురుగా చూసుకుంటాడు. ఎందుకంటే హాపర్ ఫ్లాష్ బ్యాక్లో తన కూతురు చనిపోతుంది కాబట్టి తన కూతురును ఎల్లో చూసుకుంటాడు. మరోవైపు విల్ మైండ్ను మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీంతో విల్ లోపల ఉన్న మైండ్ ఫ్లేయర్ను బయటకు పంపి అప్సైడ్ డౌన్ గేట్ను ఎల్ క్లోజ్ చేస్తుంది. ఈ సీజన్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, థియేటర్లో కనుక పడితే టాప్ లేచిపోయేది. అదేంటంటే ప్రీ క్లైమాక్స్లో డెమోగార్గన్లు వీరి వెంట పడితే అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటారు. ఆ ఇల్లు చుట్టూ డెమోగార్గన్లు వస్తుంటాయి. ఇక అయిపోయింది అనుకున్న టైంలో ఒక డెమోగార్గన్ సడన్గా వచ్చి వాళ్ళు దాక్కున్న రూమ్లో పడి చనిపోతుంది. అప్పుడు డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. అది ఎవరో కాదు, హాపర్ ఒక్కడు తప్ప అందరూ చనిపోయింది అనుకుంటున్న ఎల్. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది ఆ ఫీల్. ఇంకేముంది, మన మైక్ గాడు ఫుల్ హ్యాపీ. అప్సైడ్ డౌన్ గేట్ క్లోజ్ చేయడంతో సీజన్ 2 అయిపోతుంది. సీజన్ 3లో రష్యన్ ఆర్మీ ఎంట్రీ ఇస్తుంది. అప్సైడ్ డౌన్ గేట్స్ను ఓపెన్ చేసి యుఎస్ను దెబ్బ కొట్టాలని హాకిన్స్ ల్యాబ్లో సీక్రెట్ ఆపరేషన్ రన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మైండ్ ఫ్లేయర్ బిల్లీ మైండ్లోకి ఎంటర్ అయి అతన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. బిల్లీ గోల్ ఒకటే, తనకు వీలైనంత మందిని సీక్రెట్ ప్లేస్లోకి తీసుకొచ్చి వాళ్ళను మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోకి తీసుకురావడం. ఇలా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకోవడం మైండ్ ఫ్లేయర్ గోల్. ఇది తెలుసుకున్న విల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అండ్ ఎల్ దాన్ని ఎలా ఆపారన్నది ఈ సీజన్ 3లో చూపిస్తారు. అయితే 11 తన పవర్స్తో బిల్లీ జ్ఞాపకాల్లోకి వెళ్ళి గుడ్ మెమొరీస్ను బిల్లీకి గుర్తు చేస్తుంది. ఇలా క్లైమాక్స్లో బిల్లీ తన లైఫ్ సాక్రిఫైస్ చేసి ఎల్ని సేవ్ చేస్తాడు. ఇదే టైంలో రష్యన్లు అప్సైడ్ డౌన్ గేట్లను ఓపెన్ చేయగా దాన్ని క్లోజ్ చేయడానికి హాపర్ అండ్ జాయ్స్ వెళ్తారు. ఈ ఆపరేషన్లో ఒక ఎక్స్ప్లోజన్లో హాపర్ చనిపోతాడు. ఇది స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్కు చాలా ఎమోషనల్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి హాపర్ రాసిన లెటర్ను ఎల్ చదువుతున్నప్పుడు చాలామంది ఏడ్చేసి ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా ఏడ్చాను. అలా సీజన్ 3 అయిపోతుంది.
సీజన్ 4 మునుపటి సీజన్స్ కంటే చాలా డార్క్. ఈ సీజన్లోకి కొత్త విలన్ ఎంట్రీ ఇస్తాడు. పేరు వెక్నా. మెంటల్లీ వీక్ ఉన్న కిడ్స్ను వెక్నా టార్గెట్ చేస్తాడు. మ్యాక్స్ డిప్రెషన్లో ఉంటుంది. దీంతో వెక్నా ఆమెను అటాక్ చేస్తాడు. వాడు సెలెక్ట్ చేసుకున్న వారిని గాల్లోకి లేపి చేతులు కాళ్ళు విరిచేసి కళ్ళను బయటికి తీసి చంపేస్తాడు. మ్యాక్స్కి కూడా అదే జరిగే టైంలో వెక్నా నుంచి డైవర్ట్ చేయడానికి తనకు నచ్చిన సాంగ్ను ప్లే చేస్తారు. ఈ సీన్ మాత్రం గూస్ బంప్స్ అంతే. మరోవైపు చనిపోయాడు అనుకున్న హాపర్ బతికే ఉంటాడు. కాకపోతే రష్యాలోని సైన్యంలో చిక్కుకుపోతాడు. రష్యా మిలిటరీ నుంచి తప్పించి తీసుకొచ్చేందుకు జాయిస్ అండ్ ఇంకో పర్సన్ రష్యాకు వెళ్తారు. అక్కడి నుంచి హాపర్ను ఎలా తీసుకొచ్చారు అనేది హైలైట్. అసలు వెక్నా ఎవరు? వెక్నా అసలు పేరు హెన్రీ క్రీల్. గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్లో 11 లాంటి పవర్స్ వచ్చిన మొదటి వ్యక్తి హెన్రీనే, అలియాస్ 001. ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీని సింపుల్గా చెప్పాలంటే సూపర్ పవర్స్ ఉన్న హెన్రీ వాళ్ళ మదర్ సిస్టర్ను చంపేస్తాడు. హెన్రీ పవర్స్ను తెలుసుకున్న యుఎస్ సైంటిస్టులు హెన్రీ బ్లడ్ను కడుపులోనే ఉన్న పిండాలకు ఎక్కించి హెన్రీ లాంటి వారిని మరింత మందిని తయారు చేసి రష్యా వంటి శత్రు దేశాన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. అలా పుట్టిందే ఎల్. హెన్రీ, ఎల్ మరికొంతమంది సూపర్ పవర్స్ ఉన్న పిల్లలు హ్యాకిన్స్ ల్యాబ్స్లో పెరుగుతారు. అయితే ఈ ప్రపంచాన్ని ఏలాలనుకున్న హెన్రీ తనలాంటి పవర్స్ ఇంకెవరికి ఉండొద్దని ఆ ల్యాబ్లోని మిగతా పిల్లలందరినీ గాల్లోకి లేపి కాళ్ళు చేతులు విరిచేసి చంపేస్తాడు. అదే ల్యాబ్లో ఉన్న ఎల్ను అలానే చంపాలని చూడగా దాన్ని ఎల్ ఎదిరిస్తుంది. తన పవర్స్తో హెన్రీని అడ్డుకుంటుంది. ఇదే టైంలో ఆ పవర్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. దీంతో హెన్రీ మన ప్రపంచం లేయర్ బయటకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన హెన్రీ అప్సైడ్ డౌన్లోకి వెళ్ళిపోతాడు. కొన్నేళ్లుగా అదే ప్రపంచంలో ఉన్న హెన్రీ అలియాస్ 1 హ్యూమన్ ఫామ్ను కోల్పోయి వెక్నాగా మారిపోతాడు. అలా మారిన వెక్నా మెంటల్లీ వీక్గా ఉన్న టీనేజర్స్ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపేసి వాళ్ళ ద్వారా పొందిన శక్తిని ఉపయోగించి మన ప్రపంచానికి అప్సైడ్ డౌన్ ప్రపంచంతో కలిపి కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. ఈ ప్రారంభంలో మొదట ఎంచుకున్న టీనేజరే మన వీల్గాడు. అప్సైడ్ డౌన్ గేట్ను మొదట ఓపెన్ చేసింది ఎవరో కాదు, 11. సీజన్ 4లో మ్యాక్స్ అండ్ మైక్ వాళ్ళ సిస్టర్ వెక్నా మెమరీస్లో బందీ అయిపోతారు. ఇక తర్వాత ఏం జరిగిందో సీజన్ 5 చూసి తెలుసుకోండి. ఇప్పుడు సీజన్ 5లో యుద్ధం మొదలైంది. హాకిన్ టౌన్స్ మొత్తం ఒక యుద్ధ భూమిలో మారిపోయింది. 11 తన పూర్తి పవర్స్తో వెక్నాని అంతం చేయగలదా? కోమాలో ఉన్న మ్యాక్స్ మళ్ళీ తిరిగి వస్తుందా? అసలు ఈ అప్సైడ్ డౌన్ కథ ఎలా ఎండ్ అవుతుంది? ఇవే సీజన్ 5లో మనం చూడబోయే హై మూమెంట్స్. ఇది కేవలం ఒక సిరీస్ మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. ఇప్పటికే వాల్యూమ్ 1, 2 రాగా రీసెంట్గా ఫైనల్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో చెప్పేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అదే చేత్తో మూవీ ట్రాకర్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.